వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని సంక్షేమాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని కొంతమంది కుట్ర పడుతున్నారు. ఆ కుట్ర పడే వాళ్ళు ఎవరంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తే తప్పు చేసాడని రాయాలి, లేదంటే అభివృద్ధి చేస్తే అభివృద్ధి చేయాలని రాయాలి, ఒప్పు చేస్తే ఒప్పు చేయాలని రాయాలి. అంతేకాని చేస్తున్న అభివృద్ధిని కూడా చేయట్లేదని, లేదంటే పంచి పెడుతున్న సంక్షేమాన్ని కూడా పంచి పెట్టట్లేదని కొన్ని వార్తాపత్రికలు రాస్తున్నాయి. అలాంటి వార్తాపత్రికల్లో ప్రధానంగా రెండు వార్తాపత్రికలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైఎస్ఆర్సీపీ విమర్శించే వార్తాపత్రికలు ఏవి అంటే ఒకటి ఈనాడు, ఇంకొకటి ఆంధ్రజ్యోతి. ఈ వార్తాపత్రికల్లో నిత్యం అబద్ధాలు చెప్తుంటారు. ఈ వార్తాపత్రికలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా పదే పదే చెప్తుంటారు. మరి ఆ వార్తాపత్రికలు ఈ రోజు రాసిన వార్తలు ఏంటి ఒకసారి మనం చూస్తున్నట్లయితే, ఈనాడు వార్తాపత్రిక చూసుకుంటే మృత్యుగుంత అని ఒక వార్త రాశారు. అయితే దీనికి అర్థం ఏంటంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లు సరిగ్గా వేయలేదు కాబట్టి ఈ రోజు గుంతలు పడ్డ ఆ గుంతల్లో ప్రాణాలు కోల్పోతున్నారని రాసుకొచ్చారు. రోడ్లు వేస్తే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయా, రోడ్లు లేవని వైకాపాను వద్దనుకోవద్దు మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆయన మాట్లాడిన మాటలు రాసుకొచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఏ ఒక్క పథకాన్ని నిలిపేసినా రాష్ట్రంలో రహదారులు వేయడం పెద్ద కష్టమేమి కాదు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు వేయాలంటే 5-6 వేల కోట్లు సరిపోతాయి. ఆ డబ్బుల కోసం డ్వాక్రా మహిళలకు ఇచ్చే ఒక్క విడత లబ్ధిని ఆపితే చాలు. ఒక నెల సామాజిక పింఛన్లు ఇవ్వకపోతే వృద్ధులు ఒప్పుకుంటారా? ప్రతి నెల 1.15 కోట్ల పెన్షన్ల సొమ్ము వస్తుంది. వాటిని ఆపి రహదారులు వేపిస్తే రోడ్లను అద్దల్లా చేయొచ్చు. మరి ఈ ఎమ్మెల్యేలు, ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు ఏవైతే మాట్లాడారో అవి అక్షరాల నిజం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాన్ని పెద్దపీటగా వేస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా వృద్ధులు ఎవరైతే ఉన్నారో ఆ వృద్ధులు ప్రతి ఒక్కరికి అభివృద్ధిని అందించాలి. ఈ రోజు కంటే రేపు బాగుండాలి, రేపటి కంటే ఎల్లుండి బాగుండాలి అన్న నినాదంతో ముందుకెళ్తుంది వైసీపీ ప్రభుత్వం. కానీ వీళ్ళేమో దీన్ని ఖచ్చితంగా అబద్ధపు మాటల్లాగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాణాలను తోడేస్తున్న గుంతులు, ప్రమాద మరణాలు కావి జగన్ ప్రభుత్వం చేసిన హత్యలు. మరి ప్రమాదాల మరణాలు కావి జగన్ ప్రభుత్వం చేసిన హత్యలు. ఇదే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు గోదావరి పుష్కరాల్లో ఎంతమందిని చంపాడు ఒకసారి రాసే దమ్ము ధైర్యం మీ పేపర్కు ఉందా? నెల్లూరు సభలో ఒక సభ ఏర్పాటు చేస్తే ఆ సభలో దాదాపు మరణించిన మృతులు గోసులు రాసే దమ్ము ధైర్యం ఉందే. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని రాసే దమ్ము ధైర్యం ఉందే. మరి ప్రతిపక్ష అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన పాపాలకు కేసులు బనాయించి జైలు కోర్టు కూడా చంద్రబాబు గారిని రిమాండ్కి విధించింది. మరి ఆ వార్తలు ఎందుకు చంద్రబాబు గారికి అనుకూలంగా రాశారు? ఇది జగన్ ప్రభుత్వం ఎందుకు ఖచ్చితంగా ఇది కక్షపూర్తంగా కేసులు పెట్టారని రాశారని చెప్పుకుంటున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని వీరు కానివ్వట్లేదు. ఎక్కడో చిన్న గుంతలను తీసుకొని వచ్చి ఆ మరణాలు మరణిస్తున్నారని చెప్తున్నారు. మరి నిజంగానే ఆ పరిస్థితి ఎక్కడైతే మరణాలు మరణించారో ఆ మరణపు ఫోటో వేయకుండా ఇలా తప్పుడు ఫోటో ఏంటి, కార్టూన్ ఫోటో వేయడం ఏంటని కూడా వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. మరి వాళ్ళు చెప్తున్నట్ల నిజంగానే వాహనాలు వల్ల, గుంతల వల్ల రోడ్లు వేస్తుంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? మరి గత ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది చంద్రబాబు నాయుడు గారు. మరి నిజంగా చంద్రబాబు నాయుడు గారు రోడ్లు వేసింటే ఈ రోజు మరి ఎందుకు రోడ్లు మళ్ళీ వేయాలని అడుగుతున్నారు? అంటే చంద్రబాబు నాయుడు గారు రోడ్లు వేయలేదన్నా, చంద్రబాబు నాయుడు గారు రాసి రకమైన రోడ్లు వేసాడనే. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన, అభివృద్ధి చేసింటే, చంద్రబాబు నాయుడు గారు హయాంలో నిజంగానే రోడ్లు వేసి ఉండింటే మరి ఎందుకు ఈ రోజు మళ్ళీ రోడ్లు వేయాలని అడుగుతున్నారు? అంటే చంద్రబాబు నాయుడు గారు నాసిరకం రోడ్లు వేశారు. ఆ రోడ్లు ముసుగులో పెద్ద ఎత్తున కోట్లు దున్నుకున్నాడని అర్థమా? అంటే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అవినీతి చేశాడని అర్థమా? చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నిజంగా పని చేయలేదని అర్థమా? చంద్రబాబు నాయుడు గారు అక్రమాలే ధనార్జన అని అర్థమా? అంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న గత ప్రభుత్వంలో పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మరి 5 సంవత్సరాలనే రోడ్లన్నీ పోయాయి అని సమాధానం ఎవరు చెప్పాలి? ప్రతిపక్ష నాయకులు చెప్పాలి. మేము రోడ్లు వేసాం, కానీ మేము నాసిరకంగా రోడ్లు వేసాం, అందుకే ఈ రోజు పాడైపోయి కనీసం పట్టుమని 5 సంవత్సరాలు కూడా రోడ్లు బాగా లేని రోడ్లు వేశారంటే ఆ ప్రభుత్వాన్ని మళ్ళీ ఎందుకు ఎన్నుకోవాలి ప్రజలు అని కూడా వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నట్లు నిజంగానే చంద్రబాబు నాయుడు గారు రోడ్లు వేసింటే మరి ఈ రోజు మళ్ళీ ఇదే ప్రభుత్వాన్ని ఎందుకు రోడ్లు వేయండి అని అడుగుతున్నారు? అంటే చంద్రబాబు నాయుడు గారు నాసిరకమైన రోడ్లు వేశాడా? నిజంగానే చంద్రబాబు నాయుడు గారు మంచి అభివృద్ధి చేయలేదా? నిజంగానే చంద్రబాబు నాయుడు గారు హయాంలో అక్రమ సొమ్ము దోచుకున్నాడా? నిజంగానే కాంట్రాక్టర్ల రూపంలో కమిషన్లు తీసుకున్నాడా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు లేవనెత్తాల్సిన అవసరం వస్తుంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు వేయలేదు అనుకున్నా కూడా చంద్రబాబు నాయుడు
నాయుడు గారు గత కాలంలో పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారు. మరి అదే చంద్రబాబు నాయుడు గారు రోడ్లు ఎందుకు వేయలేదు, వేసిన రోడ్లు అంత తొందరగా ఎందుకు గుంతలు పడ్డాయి? సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రతిపక్షాలకు మద్దతు ఇచ్చే వార్తాపత్రికలు కూడా ఉంది. అదేవిధంగా సీట్లు సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు పవన్ చర్చలు, ఒకే రోజు 2 దఫాలు అగ్రనేతల భేటీ. ఈ నెల 8న మరోసారి సమావేశమయ్యే అవకాశం ఉందని రాసుకొచ్చారు. తెదేపా జనసేన పార్టీల పొత్తులతో భాగంగా సీట్లు ఖరారు, అభ్యర్థుల ఎంపికపై వేగం పెంచే తెదేపా అధినేత చంద్రబాబు 2 దఫాలుగా సమావేశం. ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, ఏ సీట్లో ఎవరు పోటీ చేయాలి, అభ్యర్థులకు ఎవరిని బరిలో దించాలి, సామాజిక సమీకరణల పరంగా ఎవరిని ఎక్కడ సర్దుబాటు చేయాలి వంటి అంశాలపై అగ్రనేతలు సుదీర్ఘ చర్చలు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిన్న భేటీ అయ్యారు. ఆ భేటీ అర్థం ఏంటంటే ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో ఎవరు ఎన్ని సీట్లు పోటీ చేయాలి, ఎవరు ఎక్కడ పోటీ చేయాలన్న దానిపై చర్చలు జరిపినట్లు చెప్తున్నారు. అయితే నిజంగా చంద్రబాబు నాయుడు గారికి శుద్ధసిద్ధి ఉంటే మరి పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నారు. మరి పవన్ కళ్యాణ్కి ఎందుకు 70-80 సీట్లు ఇవ్వట్లేదు అంటే చిత్తశుద్ధి లేదని తెలుస్తుంది. ఇక్కడ ఎందుకు కేవలం ఓడిపోయే స్థానాల్లో మాత్రం పవన్ కళ్యాణ్కి ఇచ్చే విధంగా ప్రణాళిక రచిస్తున్నారంటే ఖచ్చితంగా అవుననే సమాధానం ఎక్కువగా వస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో 6 సార్లు అప్పుడే 6 లిస్టులను కూడా అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు విడుదల కూడా చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థులను కావచ్చు, ఎంపీ అభ్యర్థులను కావచ్చు ప్రకటించేశారు. మరి వీళ్ళు ఎందుకు ఇంకా పట్టుమని 10 స్థానాల్లో కూడా ప్రకటించే ప్రయత్నం చేయలేకపోతున్నారు? మరి ఎందుకు వీళ్ళే ఇంకొక సర్దుబాటుకు రావట్లేదు జనసేన టీడీపీ అంటే ఖచ్చితంగా వీళ్ళు పైకి కనిపిస్తున్న ఒప్పందాలు లోపల లేవా, లేదంటే కార్యకర్తలు కింది స్థాయిలో సహకరించరా, ఇట్లాంటి అంశాలు కూడా చర్చించే అవకాశం ఉంటుంది. అయితే ఎవరికైతే సీట్ హీరో ఆ టీడీపీ అభ్యర్థి పరిస్థితి ఏంటి, ఆ జనసేన అభ్యర్థి పరిస్థితి ఏంటి, మరి టీడీపీకి జనసేనకి ఎన్ని సీట్లు ఇచ్చే అవకాశము ఉందని కూడా చర్చలు జరిగింటాయి. అయితే ఖచ్చితంగా వీళ్ళు ఇచ్చే టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తుందో తెలియదు, కానీ ఖచ్చితంగా వీళ్ళు ఇచ్చే సీట్లు గనక సరైన పద్ధతిలో లేకపోతే జనసేన ఖచ్చితంగా అధినాయకుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నప్పటికీ జనసైనికులు టీడీపీ జనసేన పొత్తుని యాక్సెప్ట్ చేసే విధంగా ఉండదని మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా రానున్న ఎన్నికలు, ఈ ఎన్నికల్లో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకోవచ్చు, చెల్లిని తిట్టేవాడిని రక్షించేవాడు అర్జునుడు, బాబాయ్ హత్య దోషులను కాపాడేవాడు గాంధీవాదురా, జగన్ మళ్ళీ వస్తే రాష్ట్రాన్ని రక్షించలేము పవన్ కళ్యాణ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని రక్షించలేమని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. మరి ఇదే పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల్లో బేసరత్తుగా చంద్రబాబు గారికి మద్దతు తెలిపారు. మరి ఆ చంద్రబాబు గారు మద్దతు తెలిపినాడు ఎందుకు ప్రత్యేక హోదా సాధించలేకపోయినా పవన్ కళ్యాణ్ ఎందుకు అడగలేకపోయారు, ఎందుకు పోలవరాన్ని పూర్తి చేయలేదు, ఎందుకు ఉద్యోగాలు కల్పించలేదు, ఎందుకు ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయలేదు, ఎందుకు మన రాజధాని కట్టలేదు, ఎందుకు అక్రమ కేసుల్లో ఉన్న చంద్రబాబుకు మద్దతు తెలుపుతున్నారు, ఇలా ఎన్నో ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తన బాబాయిని హత్య చేయలేదు పవన్ కళ్యాణ్ గారు, ఖచ్చితంగా చంద్రబాబు గారి హయాంలోనే హత్య చేశారు. మరి చంద్రబాబు గారి హయాంలో హత్య చేసినప్పుడు దోషుల్ని చంద్రబాబు గారు ఆ రోజే శిక్షించింటే, ఆ రోజే పట్టుకొని ఉంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే అవకాశం లేదు. నిజంగా ఎవరైతే హత్య చేశారో వాళ్ళు నిజంగానే ఆ రోజు మీరు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయాడు అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మనుషులు హత్య చేశారని వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. మరి ఈ విమర్శలు ఎంతమాత్రం వాస్తవాలు ఉన్నాయి, ఎంతమాత్రం అబద్ధాలు ఉన్నాయో తెలియదు. కానీ 2014 ఎన్నికలప్పుడు టీడీపీకి బేసరత్తుగా నువ్వు మద్దతు తెలిపావు. మరి మద్దతు తెలిపినప్పుడు ఖచ్చితంగా మన రాష్ట్రం అభివృద్ధి అన్నా చెందాలి, లేదంటే సంక్షేమ పథకాల వైపు దూసుకుపోయిండాలి. అలా లేదు, అక్రమాలు చేశాడు, దౌర్జన్యాలు చేశాడు. 2019లో అదే చంద్రబాబు గారికి కట్టింపు చెప్పేసి బయటకు వచ్చావు. మరి మళ్ళీ అదే చంద్రబాబుతో 2024 ఎన్నికల్లో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నావు చంద్రబాబు నాయుడు గారు చెప్తే పవన్ కళ్యాణ్ గారు చెప్తే బాగుంటుంది. మరి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019లో దోచుకున్నాడని 2019లో విమర్శలన్నీ అబద్ధమా? లేదు. మరి ఆ విమర్శలకి ఈ రోజు మళ్ళీ పొత్తు పెట్టుకున్నావు ఎందుకు, ఈ రోజు మళ్ళీ సమాధానం మళ్ళా పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది? ఇట్లాంటి ప్రశ్నలు ఎన్నో లేవనెత్తే అవకాశం ఉంది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏం అభివృద్ధి చేశాడు, ఏం సంక్షేమాన్ని ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, రాజన్న కావచ్చు, మేము ఈ సంక్షేమ పథకాలు ఇచ్చాం, ఈ అభివృద్ధి చేసాం అని చెప్పుకోవడానికి కొన్ని సంక్షేమ పథకాలు, కొన్ని అభివృద్ధి పనులు చూపిస్తున్నారు. మరి నువ్వు ఎందుకు ఈ రోజు చెప్పుకోలేకపోతున్నావు చంద్రబాబు నాయుడు గారు? ఆ చెప్పుకోలేని చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ ఎందుకు మద్దతు ఇస్తున్నట్లు మరి ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పి పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇస్తే బాగుంటుందని జన సైనికులు అనుకుంటున్నారు. అయితే జగన్ దించేందుకు సిద్ధం, సిపిఎస్ రద్దుపేట, వెన్నుపోటు, ఓపీఎస్ సాధనకు ఓటాయుధం, సాగర సంక్రమ దీక్షలు, ఉద్యోగుల ధ్వజం. జగన్మోహన్ రెడ్డి గారు సిపిఎస్ ఇస్తానని చెప్పేసి సిపిఎస్ ఇవ్వలేదని చెప్పి ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు. ఎందుకు ధర్నా చేస్తున్నారు సిపిఎస్ ఉద్యోగులు అంటే ఖచ్చితంగా ఆ పన్నుల రూపంలో వస్తున్న డబ్బులన్నీ మాకే కావాలి, ఆ డబ్బుల ద్వారా మేము లబ్ధి చేకూరుతాం, పేద ప్రజలకు సంక్షేమాలు ఆగాలి, మేము బాగుంటే చాలు, మిగిలిన వాళ్ళు ఎటన్నా పోని అని వీళ్ళ ఉద్దేశమా? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయాలు అక్రమాలు చేస్తుంటే మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిపై ఇదే ఉద్యోగులు కేసులు పెట్టట్లేదు అంటే ఖచ్చితంగా వీళ్ళు లోపాయికారు ఒప్పందం చేసుకొని టీడీపీ వాళ్ళతో లోపాయికారు ఒప్పందం చేసుకొని ధర్నాలు రాసరికాలు చేస్తున్నారని కొంతమంది విమర్శలు చేస్తున్నారు. మరి ఈ విమర్శల్లో ఎంత మాత్రం నిజం ఉందనేది మనకు తెలియదు. కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికంటే ఎక్కువే ఇచ్చారు ఉద్యోగులకి, అయినా కూడా వీళ్ళు నానా యాంగిల్ చేస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించే ధోరణిలో వీళ్ళు ఉన్నారు. అయినా
కూడా డోంట్ కేర్, నేను సంక్షేమ పాలన, ప్రజాపాలన, అభివృద్ధి పాలన చేశాను, నాకు వాళ్ళు ఓట్లు వేస్తారు, ఖచ్చితంగా నేను గెలుస్తానని ధీమాతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు. ఏదేమైనా కూడా ఉద్యోగులు కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని ఏపీ ప్రజలు అనుకుంటున్నారు. మరి ఈ ఉద్యోగులకు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి అన్యాయం చేస్తుంటే ఆ ఉద్యోగులకు పెద్ద ఎత్తున ఏపీ ప్రజలు ఎందుకు మద్దతు ఇవ్వట్లేదు? వాళ్ళు చేస్తున్న ధర్నాకి ఏపీ ప్రజలు ఎందుకు నిరసన తెలియట్లేదు? ఏపీ ప్రజలు ఎందుకు ముందుకు వెళ్ళిపోతున్నారంటే ఖచ్చితంగా వీళ్ళు చేస్తున్న డిమాండ్ సరైనవి కావని ఏపీ ప్రజలు నమ్ముతున్నారా? మరి ఏపీ ప్రజలు నమ్మబట్టి వీళ్ళకి మద్దతు ఇవ్వట్లేదా అన్న ప్రశ్నలు కూడా లేవనెత్తే అవకాశం ఉంది. అదే అవినీతితో జగన్ బంధం, సిమెంట్తో నీళ్లు చందం, ఇండియా సిమెంట్స్కు భూమి లీజు, నీటి కేటాయింపులు, అక్రమాలు, ప్రతిగా జగన్ కంపెనీలో 140 కోట్ల పెట్టుబడులు, ఈ కుంభకోణాలపై 11 ఏళ్ల క్రితమే సిబిఐ ఛార్జ్ షీట్. మరి నిజంగానే 11 ఏళ్ల క్రితమే ఛార్జ్ షీట్ చేసింటే అదే ఛార్జ్ షీట్ ఎందుకు కోర్టుకు సబ్మిటింగ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశారని శిక్ష పడే విధంగా చేయట్లేదు? మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అవినీతి చేసింటే ఖచ్చితంగా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు శిక్ష పడట్లేదు అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిపై ఎంక్వైరీ మాత్రమే వేశారు. దాంట్లో ఆధారాలు లేని ఎన్నో ఉండే, నమ్మకం లేని చోట పని చేయలేం, అధినాయకత్వమే అబండాలు వేసింది. నియోజకవర్గ నాయకులతో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎవరైతే ప్రజల్లో లేరో వాళ్ళకి టికెట్ నిరాకరించారో వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిపై టికెట్ రాని సమయంలో విమర్శలు చేస్తున్నారు. కానీ అంతకు ముందే ఎందుకు విమర్శలు చేయట్లేదు వీళ్ళు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే కనుక టికెట్ గెలిచే అవకాశం లేకుండా ఫస్ట్ వైఎస్ఆర్సీపీలో టికెట్ కోసం ప్రయత్నించి వైఎస్ఆర్సీపీలో ఎవరికైతే టికెట్ రాదు వాళ్ళు టీడీపీ జనసేన వైపు చూస్తున్నారు కదా. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వీళ్ళు మాట్లాడే మాటలు ఖచ్చితంగా లేవు. ఉద్యోగ రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి, తహసీల్దార్ రామయ్యను హత్య కేసు నిందితులను అరెస్ట్ చేయాలి, ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ డిమాండ్. అంటే నిన్న ఏదైతే తహసీల్దార్ రామయ్యను హత్య చేశారో అప్పటి నుంచి ఉద్యోగులకు ప్రత్యేక రక్షణ చట్టం తేవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎంపీ బాలశౌరి ఆయన కుమారుడు అనుదీప్ ఏం మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారు? జగన్ అమరావతిపై ఎందుకు మాట మార్చారు? 2004 నుంచి ఏం జరిగిందో నాకు మొత్తం తెలుసు. జనసేనలో చేరిన సందర్భంగా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి. మరి ఇదే బాలశౌరి గారు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి అక్రమాలు చేసింటే మరి టికెట్ రాని సమయంలో ఎందుకు బయటకు వచ్చాడు? నిజంగా ఇంత మంచి వ్యక్తి అయితే ప్రజల్లో ఎందుకు తిరగలేకపోతున్నాడు? మరి ఎందుకు ఇండిపెండెంట్ గా పోటీ చేయలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారో చెప్తా వినండి. ఖచ్చితంగా జగనాన్ని విద్యా దీవెని ఇచ్చాడు, వసతి దీవెని ఇచ్చాడు, అమ్మఒడి ఇచ్చాడు, నాడు నేడు కార్యక్రమాలు చేసుకుని వచ్చాడు. ఖచ్చితంగా తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం ముందుకు తీసుకెళ్లారు, విద్యా వ్యవస్థకు పెద్దపీట వేశారు, ఆరోగ్యశ్రీకి పెద్దపీట వేశారు, సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చారు, ఆ తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చారు, అభివృద్ధి పనులు చేస్తారు, కంపెనీలు తీసుకొని వస్తున్నారు, తర్వాత ఎన్నో మెడికల్ కాలేజీలను తీసుకొని వచ్చారు, ఎన్నో యూనివర్సిటీలను తీసుకొని వచ్చాడు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి వైపు తీసుకుని వెళ్తున్నాడు. ఎంతో మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పదవులు ఇచ్చాడు, వాళ్ళకి పెత్తనం ఇచ్చాడు, ఎంతో మంది బడుగులకు అభ్యున్నతి ఇచ్చాడు, ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చాడు. ఇలాంటి పనులన్నీ చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలని వైఎస్ఆర్సీపీ నాయకులు అడుగుతున్నారు. బాలశౌరి గారు అంటే నీకు టికెట్ ఇవ్వనంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓటు అడుగుతున్నాడు అన్న మాటలు సరైన మాటలు కాదని కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. అదేవిధంగా ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే మాటలు చెప్పండి, మాయలు చేయండి. మాటలు చెప్పండి అంటే 5 ఏళ్లలో ఏం చేశారో అడగొద్దు, మళ్ళీ వస్తే అద్భుతాలే. రేవులు పరిశ్రమలతో రాష్ట్రం ఆదాయం పెంచారంట, ఇంటింటికి వెళ్ళి చెప్పాలి. వాలంటీర్లకు స్పెషల్ క్లాసులు, రంగంలోకి దిగిన ఎన్సీఓలు ఎక్కడికెక్కడ మీటింగులు. ఇంకా రాష్ట్రస్థాయి వైసీపీ కార్యకర్తలుగా వాలంటీర్లు జగన్ మిమ్మల్ని నమ్ముకున్నారనే వేడుకోళ్ళు. ఈ 2 నెలల్లో యాక్టివ్గా ఉండాలని ఆదేశం, లేదంటే తొలగింపు తప్పదని హెచ్చరికలు. వేతనం పారిశోధకం పేరుతో వాలంటీర్ల పైన జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వాలంటీర్లు చెప్పాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే పోర్టల్ తీసుకొని వచ్చారు, రోడ్లు వేశారు, పరిశ్రమలు తీసుకొని వచ్చారు, ఖచ్చితంగా సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. మరి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మీకు మంచి జరిగితేనే నాకు ఓటేనని చెప్తున్నారు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు 14.5 సంవత్సరాల్లో నా పరిపాలన బాగుంటే నాకు ఓటేనని ఎందుకు అనలేకపోతున్నారు? మరి 14 సంవత్సరాలు పరిపాలన చేసిన చంద్రబాబు గారు నేను నిజంగా అవినీతి చేయలేదు, ఖచ్చితంగా అక్రమాలు చేయలేదు, ఖచ్చితంగా అభివృద్ధి చేసిన సంక్షేమ పాలన చేశాను, మీరు నా 14.5 సంవత్సరాలు చూసి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు చూసి నాకు ఓటేయండి మరి ఎందుకు అనలేకపోతున్నారు ప్రతిపక్షాలు అంటే? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి కంటే చంద్రబాబు గారు మంచి పరిపాలన చేయట్లేదనే, లేదంటే చంద్రబాబు గారి కంటే జగన్ గారు మంచి పరిపాలన చేశారనే ఎవరు మాయ మాటలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు హామీలు ఇస్తున్నారు? మరి నిజంగానే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, టీడీపీ కావచ్చు 2014 ఎన్నికలప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోని ఖచ్చితంగా అమలు చేసిట్టే ఈరోజు ఎందుకు మరి ఇదే టీడీపీ ఇదే జనసేన ఆ హామీలను నెరవేర్చాం కాబట్టి ఈరోజు ఓటేయండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆ హామీలు నెరవేర్చలేదు కాబట్టి ఓటేయకండి ఎందుకు చెప్పలేకపోతున్నారు? మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఈరోజు ఎందుకు కాపీ కొట్టాల్సింది, ఎందుకు వాటికి ఇచ్చే రాయితీల కంటే ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది టీడీపీ జనసేన కానీ కూడా ఏపీ ప్రజలు చర్చించుకున్నారు. ఏది ఏమైనప్పటికీ ఏపీ ప్రజలకు ఎవరు మంచి చేశారు, ఎవరు మంచి చేయలేదని కూడా తెలుసు. అదేవిధంగా ఎవరికి ఏ సీటు, బాబు పౌనిశ్వరితో మంతనాలు, 32 చోట్ల కోట్ల జనసేన, 60 చోట్ల ఏకాభిప్రాయం.
సారీ 20 చోట్ల ఏకాభిప్రాయం, మరో 5 ఇచ్చే ఛాన్స్, 27 అడుగుతున్న పవన్. మధ్యాహ్నం రాత్రి 2 దఫాలుగా చర్చ, జనసేన సీట్లపై వస్తున్న స్పష్టత. రాజానగరం, రాజులు, కాకినాడ రూరల్, ఎలమంచిలి, భీమవరం, నర్సాపురం జనసేనకే, పోలవరం, బెజవాడ వెస్ట్, తెనాలి, దర్శి కూడా విజయ అవకాశాలు ఎక్కువ ప్రాతిపదిక సీట్లపై కీలక నిర్ణయం. గోదావరి, విశాఖ జిల్లాలో ఎక్కువ సీట్లు కోరుతున్న 8న మళ్ళీ భేటీ, 14న పాలకొల్లు ఉమ్మడి సభ మేనిఫెస్టో ప్రకటన. కుదిరితే అభ్యర్థుల వెల్లడి కూడా ఇద్దరు కలిసి ఒకే రోజు పాదయాత్ర. జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు మారుతూ ముందుకెళ్తుంటే వీళ్ళు ఇంకా పొత్తుల గురించి చర్చించుకున్నారు. అయితే జనసేనకి ఎన్ని సీట్లు అంటే ఖచ్చితంగా ఒక్కో సమాధానం చెప్పాలి అవకాశం ఉంది. ఖచ్చితంగా జనసేనకి 60 వస్తాయి, 70 వస్తాయని ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో జనసేనకి కేవలం 20 చోట్ల ఏకాభిప్రాయం వచ్చింది. అయితే 32 సీట్లు కోరిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంట. మరి ఎందుకు జనసైనికులు 60-70 సీట్లు ఆశిస్తుంటే మరి ఈయన కేవలం 32 సీట్లు మాత్రమే ఆశిస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఈయనకి సీఎం అయ్యే ఉద్దేశం లేదా? మరి ఆ 32లో గెలిచే సీట్లన్నీ, ఓడిపోయే సీట్లన్నీ కూడా లెక్కలు వేసుకోవాలి. అది కూడా 32 సీట్లు ఇరాలి, 27 సీట్లు మాత్రమే అడుగుతున్న పవన్ అంట. మళ్ళీ చివరికి 32 సీట్లు అడిగి మళ్ళీ 27 కంటే దాదాపు 5 సీట్లు తగ్గించుకున్నారు. ఎందుకు 5 సీట్లు తగ్గించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? మరి ఎందుకు పవన్ కళ్యాణ్ నిజంగా ఎన్నికల బరిలో ఖచ్చితంగా సీఎం అభ్యర్థిగా ఉంటే ఎందుకు మరి ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వస్తుంది? ఖచ్చితంగా టీడీపీని డిమాండ్ చేసే స్థితిలో ఉండాలి కానీ అడిగే స్థితిలో ఉండటం ఏంటి అని జనసైనికులు అడుగుతున్నారు. మరి జనసైనికులు ప్రశ్నలకి ఏం సమాధానం చెప్తారు? మరి జనసైనికులు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఆల్టర్నేట్ జనసేన అని నమ్ముతున్నారు. మరి పవన్ కళ్యాణ్ నమ్మకం లేక ఈ రోజు 32 స్థానాలు అడిగారా? 32 స్థానాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు, 27కే అడుగుతున్న పవన్ కళ్యాణ్ అంట. అది కూడా మధ్యాహ్నం రాత్రి 2 దఫాలుగా చర్చ. సీట్లపై వస్తున్న స్పష్టత అంట. జనసేన సీట్లపై వస్తున్న స్పష్టత అని ఆంధ్రజ్యోతి వార్త రాసుకొచ్చింది. ఆ సీట్లు ఏంటంటే రాజానగరం, రాజోలు, కాకినాడ రూరల్, ఎలమంచిలి, భీమవరం, నర్సాపురం జనసేనకి ఇచ్చే అవకాశం ఉందంట. అదేవిధంగా పోలవరం, బెజవాడ వెస్ట్, తెనాలి, దర్శి కూడా జనసేనకి ఇచ్చే అవకాశం ఉంది. విజయ అవకాశాలు ప్రతిగా సీట్లపై కీలక నిర్ణయం. అంటే ఆ 32 స్థానాల్లో మాత్రమే విజయ అవకాశాలు ఉన్నాయి, మిగిలిన స్థానాల్లో ఖచ్చితంగా విజయ అవకాశాలు లేవా? ఆ స్థానంలో టీడీపీ మాత్రమే పోటీ చేస్తుంది. మరి 32 సీట్లు అడిగి 27కి ఎందుకు పరిమితమయ్యాడు? అది కూడా 27 సీట్లు కూడా వాళ్ళు ఇస్తానని చెప్పట్లేదు. ఆ 27 సీట్లు కూడా వీళ్ళకి ఇచ్చే సీట్లన్నీ, వీళ్ళు పంచుకునే సీట్లన్నీ. మళ్ళీ 25 సీట్లు జనసేన కనుక ఇస్తే కనుక జనసేన టీడీపీ పొత్తు సఖ్యతగా ఉండి ఓట్లు పడే అవకాశం ఉంది. మరి ఆ 20 స్థానాల్లో పరిస్థితి ఏంటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉంది. అంటే పూర్తి కాలంగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటారా? మరి జనసైనికులు నమ్మి జనసేనకు ఓటేసే అవకాశం ఉందా? 170 స్థానాలు వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలుస్తామని చెప్తుంటే వీళ్ళు ఎందుకు పొత్తుల్లో ఇంకా గడిబిడిగా ఉన్నారనే అంశాలు లేవనెత్తుతున్నారు. అంటే ఖచ్చితంగా జనసేన టీడీపీ గెలిచే అవకాశం లేదా? గెలిస్తే కనుక ఏ అవకాశం ఉంటుంది? అయితే ఖచ్చితంగా 32 స్థానాలు అడగడం కరెక్టా, లేదంటే 27 స్థానాలు తగ్గించుకోవడం కరెక్టా? పోనీ జనసేనకి 20 సీట్లు ఇవ్వడం కరెక్ట్? ఇట్లాంటి మాటల్లోనూ మీ కామెంట్ రూపంలో తెలియజేస్తే బాగుంటుంది. ఎందుకంటే జనసైనికులు ఖచ్చితంగా ఇలాంటిది ఏంటి? మళ్ళీ ఇంకో వార్త చూసుకుంటే చెల్లికే గౌరవం ఇవ్వని మనం ఇంతకుముందే మనం చదువుకున్నాం. నేటి నుంచి అసెంబ్లీ తొలి రోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం. ఈరోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏదైతే ఉందో అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ అసెంబ్లీ సమావేశంలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని కూడా వీళ్ళు చెప్పుకొస్తున్నారు. అది మాత్రం నిజం. ఎందుకంటే ఇంక రానున్న ఎన్నికల నేపథ్యంలో చివరి అసెంబ్లీ సమావేశాలు ఇవి. ఈ చివరి అసెంబ్లీ సమావేశాల తర్వాత ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉంది. అవినీతి కుమార్ మాటలతో దాడి, మూటల దోపిడీ, అంటే మాటలతో దాడి, మూటలతో దోపిడీ అని ఎవరి గురించి రాశారు వార్త? ఆ పేరు రాసింటే బాగుంటుంది. రోజు ఒక వార్త గురించి రాసి ఆ వార్త అబద్ధమా నిజమా అని తెలియకుండా నిజంగా ఒక జిల్లా పేరు చెప్తారు, ఆ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే పేరు చెప్పారు, ఆ జిల్లా పేరు ఒకటి చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏది అబద్ధం ఏది నిజమని కూడా ప్రజలకు అయోమయం కానుంది. అంటే ఖచ్చితంగా అవినీతి చేసింటే పలానా ఎమ్మెల్యే అవినీతి చేసాడని పేరుతో సహా రాస్తే బాగుంటుంది. కేవలం అలా రాయకుండా చేతులు దులుపుకునే వార్తలు రాస్తుంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అదేవిధంగా ఏదైతే అధర్మ భేటీ 17 మంది రెవెన్యూ అధికారులపై తీవ్ర కేసులు, నేడు మంత్రి విచారణ. మంత్రి గారి ఆధ్వర్యంలో ఎవరిపైన అయితే ఖచ్చితంగా కేసులు ఉన్నాయో అధికారులపై చేసుకున్నా కూడా అది కూడా అధర్మ భేటీ అని కూడా వార్త రాసుకొస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ సంక్షేమాన్ని చేసినా, ఏ అభివృద్ధి చేసినా, ఏ మీటింగ్ చేసినా ఖచ్చితంగా అధర్మమే. టీడీపీ జనసేన కనుక అవినీతి అక్రమాలు చేసి వాళ్ళు ఏ మీటింగ్ పెట్టుకున్నా అది ధర్మమేనా అని కూడా ప్రజలు ప్రశ్నించుకుంటారు. మరి ఆ ఏపీలోని ప్రజలు ఏమనుకుంటున్నారు పక్కన పెడితే వైసీపీ నాయకులు మాత్రం ఈ పత్రికలు నమ్మే పరిస్థితులు లేదని కూడా చెప్తున్నారు. చివరిగా జనంలోకి వెళ్లాల్సిందే. హ్యాట్రిక్ అంటూ ఏమరపాటు వద్దు, రాజకీయ విశ్లేషణలు నమ్మొద్దు, కేంద్ర మంత్రులకు మోదీ హెచ్చరిక, మన విజయాలు ప్రచారం చేసుకోవాలి, ప్రజలను ఓటేసేందుకు తీసుకురావాలి, మిత్రులను కూడగట్టుకోవాలి, ఇలా చేయకనే 2004లో దెబ్బతిన్నాం, నేతలకు మోదీ అమిత్ షా కర్తవ్య బోధ. అంటే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ హ్యాట్రిక్ కొట్టబోతుందని కొంతమంది చెప్తున్నప్పటికీ నరేంద్ర మోదీ గారు మాత్రం పార్టీ నాయకుల్ని, పార్టీ కార్యకర్తలను ఉత్తేజపరిచి
కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. హ్యాట్రిక్ అంటూ ఏమరపాటు వద్దు, ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్దాం, ఓట్లు అడుగుదాం, ఖచ్చితంగా గెలుద్దాం. మీరు ఎవరిని నమ్మొద్దు. ఖచ్చితంగా ఈ ముఖ్యంగా ఎవరైతే వీళ్ళు ఉన్నారో రాజకీయ విశ్లేషణలు వాళ్ళని నమ్మొద్దు. వాళ్ళని నమ్మి మనం ఒకసారి మోసపోద్దు. ఖచ్చితంగా మనం ముందుకెళ్దాం, ప్రజలను ఓటాడదాం, మన విజయాలను చెప్దాం, ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలుద్దామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి రాస్తున్న ఈ వార్తల గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.